ప్రజా పరిపాలకులకి మరి పెద్దలు గౌరవనీయులు సార్ గారికి ఇక్కడ క్రికెట్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అవును సార్, క్రికెట్ కండక్ట్ చేయాలంటే ఎంత రిస్క్ ఉంటుందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఒక టోర్నమెంట్ పెట్టారు, వస్తున్నాం, ఆడుతున్నాం. ఆడే వాళ్ళది ఒక విధంగా ఉంటుంది, కండక్ట్ చేసే వాళ్ళది ఒక విధంగా ఉంటుంది. సో ఆడడం మనం వెళ్ళి అన్న ఇట్లా పలానా చోట టోర్నమెంట్ పెట్టినారు కదా మేము వస్తున్నాం అనేది ఈజీ. కాకపోతే వ్యయ ప్రయాసాలతో కూడుకునేది. గ్రౌండ్ మేనేజ్మెంట్ నుంచి ప్రతి ఒక్కరిని కన్వీన్ చేసుకొని ఊర్లో ఇది ఇండోర్ గేమ్ కాదు సార్, రెడీ టు ప్లే అనడానికి. దీనికంటూ ఒక గ్రౌండ్ వర్క్ ఉంటుంది, 10 మందిని కలవాలి. ఒక ఊరికి ఏది జరిగినా కూడా ఊరికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే చాలా టోర్నమెంట్లు ఆడిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ చాలా మంచి, లాస్ట్ ఇయర్ కూడా మేమే విన్నర్స్ దేవుని దయ వల్ల. ఈసారి కూడా యాక్చువల్ విన్నర్స్ సిబిఎల్ గల స్వామి, యాక్చువల్ గా వాళ్ళే విన్నర్స్. అన్ఫార్చునేట్లీ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మ్యాచ్ ను కోల్పోయారు. చాలా బాగా ఆడారు స్వామి లో. మ్యాచ్ లో జరిగిన తప్పుల్ని మీరు ఇట్లా చేసుకోకుండా నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా నువ్వు ఇలా ఆడింటే బాగుంటుండే అనేది చెప్పుకోవాలి. కానీ మీరు ఇంకా ఫర్దర్ మ్యాచెస్ ఆడాల్సింది చాలా ఉంటుంది. చాలా బాగా ఆడారు. ఈ రోజు ఓటమే రేపు గెలుపుకు నాంది. మేము ఈ రోజు గెలిచాము అంటే గెలుపుకి బానిసలు కాదు, ఓటమికి అతిథులు కాదు. స్వామి అప్పుడు